హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ క్రిషితారాస్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఆంధ్ర స్పెషల్ గోదావరి స్టైల్ పీతల ఇగురు. ఈ పీతల ఇగురు మీరు ఒకసారి ఇలా ట్రై చేయండి. పీతలు నచ్చిన వాళ్ళు కూడా దీన్ని లొట్టలు వేసుకుంటూ తింటారు, అంత బాగుంటుందన్నమాట. ముందుగా మీరు ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. నా ఛానల్లో కొన్ని వీడియోస్ ఉన్నాయి, వెళ్ళి చూసి నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. వరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేసిన అందరికీ కూడా థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్. ఇప్పుడు మనం ముందుగా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము. దానికోసం పీతల్ని తీసుకుని శుభ్రంగా వాష్ చేసి పెట్టుకున్నాను. అండ్ ఇక్కడ ఆనియన్ పేస్ట్ ఒక 3 మీడియం సైజ్ ఆనియన్స్, అక్కడ టొమాటో పేస్ట్ అది కూడా ఒక 3 మీడియం సైజ్ టొమాటో, 4 పచ్చిమిర్చి, కొద్దిగా కరివేపాకు తీసుకున్నాను. ఆనియన్ పేస్ట్లో కొంచెం జీలకర్ర వేసి గ్రైండ్ చేశాను అనమాట. ఇప్పుడు ప్యాన్ పెట్టుకుని దాంట్లో కొంచెం ఆయిల్ అయితే వేసుకున్నాను. నాన్ వెజ్ కర్రీస్కి ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుంది. నేను గానుగ నూనె తీసుకున్నాను, మీ ఇష్టం, మీరు ఏ ఆయిల్ అయినా తీసుకోవచ్చు. బట్ దీంతో చేసుకుంటే కర్రీస్ చాలా టేస్టీగా ఉంటాయి. ఈ ఆయిల్ హీట్ అయినాక ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకొని ఒకసారి ఫ్రై చేసుకుని మనం తీసుకున్న ఈ ఆనియన్ ప్యూరీ ఏదైతే ఉందో అదైతే వేసుకున్నాను. ఇలా వేసుకున్న తర్వాత మనం ఆనియన్ ప్యూరీ మంచి కలర్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అప్పుడే కర్రీ చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. ఇక్కడ నేను కొద్దిగా కరివేపాకు కూడా యాడ్ చేశాను. ఇఫ్ మీకు కరివేపాకు ఫ్లేవర్ నచ్చుతుంది అనుకుంటే ఇంకాస్త కరివేపాకు యాడ్ చేసుకోవచ్చు. మీకు అస్సలు నచ్చదు అనుకుంటే కరివేపాకుని స్కిప్ కూడా చేసుకోవచ్చు. బట్ ఈ మాత్రం కరివేపాకు వేసుకుంటే ఫ్లేవర్ చాలా బాగుంటుంది. మనకి ఈ ఆనియన్ పేస్ట్ బాగా కుక్ అయిపోయిన తర్వాత దీంట్లోనే మనం తీసుకున్న టొమాటో ప్యూరీ కూడా వేసుకున్నాము. ఈ టొమాటో ప్యూరీ కూడా మంచిగా ఆయిల్లో కుక్ అవ్వాలి. మనకి టొమాటో ప్యూరీ ఎంత బాగా కుక్ అయితే కర్రీ అంత టేస్ట్ ఉంటుందన్నమాట. చూస్తున్నారు కదా, మనకి టొమాటో ప్యూరీ కొద్దిగా దగ్గర పడింది. ఇప్పుడు ఇంకొక 2 మినిట్స్ అలా ఫ్రై చేసామంటే మనకి టొమాటో ప్యూరీ రెడీ అయిపోయింది. చూస్తున్నారు కదా, మనకి ఆయిల్ సెపరేట్ అయిపోయింది. సో ఇప్పుడు మనం వాష్ చేసి పెట్టుకున్న పీతలను అయితే యాడ్ చేసుకుందాము. వీటిని చుక్క పీతలు అంటారు మా సైడ్. ఇంకా దీంట్లో చాలా వెరైటీస్ ఉంటాయి కదండి పీతల్లో, గుడ్డు పీతలు, మండ పీతలు, ఇలా వీటినైతే ఇగురికి చేసుకుంటే ఆర్ ఫ్రైకి బాగుంటాయి. గుడ్డు పీతలు అయితే పులుసు చాలా బాగుంటుంది. నాకు ఎప్పుడైనా వీలైనప్పుడు అవి దొరికినప్పుడు నేను ఖచ్చితంగా మీకు వీడియో చేసి పెడతాను. ఇలా పీతలు యాడ్ చేసుకున్న తర్వాత మనం ముందుగా ఆ మసాలా వేసాం కదా, ఆనియన్, టొమాటో ప్యూరీ, ఇదంతా పీతలకి పట్టేలాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మనము మన టేస్ట్కి తగినంత కారం యాడ్ చేసుకోవాలి. ఇది నాన్ వెజ్ కర్రీ కాబట్టి కొంచెం కారం ఎక్కువే పడుతుంది. అండ్ కొద్దిగా పసుపు కూడా యాడ్ చేసుకున్నాను. ఇప్పుడే ఉప్పు కూడా యాడ్ చేసుకుంటున్నాను. నేను దీంట్లో రాళ్ళు ఉప్పునే యాడ్ చేశాను. నాకు ఎందుకో నాన్ వెజ్ కర్రీస్కి సాల్ట్ కన్నా కూడా రాళ్ళు ఉప్పు వేసుకుంటేనే టేస్ట్ బాగా అనిపిస్తుంది. సో నేనైతే రాళ్ళు ఉప్పే వేసాను. దాని తర్వాత కొద్దిగా అల్లం వెల్లుల్లి, ధనియా జీలకర్ర పేస్ట్ కూడా వేసేస్తున్నాను అనమాట. ఇది యూజువల్గా నేను ఇంట్లో పెట్టుకుంటానండి. అంటే చాలామంది అల్లం వెల్లుల్లి సెపరేట్గా, గరం మసాలాలు సెపరేట్గా వేసుకుంటారు కదా. బట్ నాకు చిన్నప్పటి నుంచి మా ఇంట్లో అలవాటు ధనియాలు, జీలకర్ర, అల్లం వెల్లుల్లి, కొద్దిగా గసగసాలు, ఒక లవంగం, ఇవే గ్రైండ్ చేసుకుంటాం అనమాట. అంటే ఇది వరకు నూరేవారు కదా, నేను సేమ్ ప్రాసెస్లో మిక్సీ పట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను. అదే యాడ్ చేశాను. ఇవన్నీ కూడా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత మనకి కావాల్సినంత వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. పీతల కర్రీకి ఎక్కువ వాటర్ ఏం పట్టదండి, ఎందుకంటే పీత చాలా తొందరగానే కుక్ అయిపోతుంది. మనకి మళ్ళీ ఎక్కువ వాటర్ వేసుకున్నా కూడా వాటరీగా ఉంటుంది కదా. సో మనం కొంచెం చూసుకొని ఆ ముక్క మునిగేంత వరకు వాటర్ పోసుకుంటే సరిపోతుంది. అలా వాటర్ పోసుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక 5 to 7 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే యమ్మీ గుమగుమలాడే పీతల కర్రీ అయితే రెడీ అయిపోతుందండి. ట్రస్ట్ మీ, మీరు ఈ ప్రాసెస్లో చేస్తే కనుక నిజంగా పీతల కర్రీ ఇష్టం లేని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారండి. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. అండ్ మీరు ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి, సపోర్ట్ చేసి, లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.